హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగుంటాంలే పో అక్క, ఈ ఎండలకి ఎవరు ఫంక్షన్‌కి పిలిచినా గానీ వెళ్ళలేకపోతున్నాం అని అంటున్నారు గదా! ఏం గాదులెండి. ఈ ఎండలు ఇంకొక 2, 3 డేస్‌లో తగ్గిపోతాయంట. నాకు తెలీదండి. ఎవరో చెప్పుకుంటుంటే ఇన్నా. సరే కానీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను ఊరెళ్ళే ముందు ఇల్లంతా ఎలా సర్దుకుంటాననేది నేను మీకు చూపిస్తాను. మామూలుగా మగవాళ్ళు ఊరెళ్ళాలంటే 2 జతలు బ్యాగ్‌లో పెట్టేసుకొని, ఒక జత ఏసుకొని టక వెళ్ళిపోతారు. అదే ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఒక వారం రోజులు ఉండి రావాలి అనుకుంటే ముందర వాళ్ళున్న ఇల్లుని ఒక 2 రోజులు నీట్‌గా సర్ది వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 రోజులు సర్దాలి. ఇలా ఉంటాయి మన ఆడవాళ్ళ పనులన్నీ. ఇంక సరే గాని ఇక్కడైతే నేను కర్టన్స్ అన్నీ తీసి వాష్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాను. మేము రెంట్‌కుండేది కొంచెం పాతిల్లు కాబట్టి కర్టన్స్ వేసుకోవటానికి వీటికి రాడ్లు అయ్యేమి లేవన్నమాట. పుట్టి శీలలు మాత్రమే ఉన్నాయి. ఇంకా మేమే రాడ్లు అవి ఫిట్ చేసుకుందాం అనుకున్నాం కానీ మనం ఉండేదే రెంట్ హౌస్. ఈ రోజు ఉంటే రేపు ఉంటామో ఉండమో తెలీదు. అలాంటప్పుడు అవన్నీ ఫిట్ చేసిన తర్వాత మనం అవన్నీ ఎత్తుకోబాలేం కదా, ఓనర్ల వాళ్ళకే ఇచ్చిపోవాలి. అందుకని చెప్పేసి ఎందుకులని చెప్పేసి నేను ఇంతకు ముందైతే ఈ సేలలకి థ్రెడ్ కట్టి ఈ కర్టన్స్ వేసేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ వీటికి నేను స్ప్రింగ్లు వేసాను అనమాట. ఇక్కడ సెల్ఫ్లకి ఇంకా ఎక్కడెక్కడ కర్టన్స్ వేస్తారో వాటన్నిటికీ స్ప్రింగ్లు అయితే వేసేసి కర్టన్స్ అయితే వేస్తున్నాను. ఇదన్నమాట విషయము. మన సొంత ఇంటికి అనుకోండి ఎన్ని అంగులు ఆర్భటాలు చేసినా బాగుంటుంది, కానీ రెంట్ హౌస్లు ఇవన్నీ ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పేసి వేయలేదు. ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసే ప్రాసెస్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. అందుకని చెప్పేసి మా పెద్దోడు బయట నుంచి తెచ్చాడు. ఇంకా రొంత ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. తినిన తర్వాత మిగతాదంతా క్లీన్ చేయాలి. మొన్నే చేశాను, కాకపోతే మళ్ళీ ఊరెళ్తున్నాను కదా, వచ్చేటప్పటికి ఎలా పడితే అలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడైతే నేను మా పిల్లలిద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇది తినిన తర్వాత ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది. అసలు ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎవరికైనా పెట్టారో కానీ ఇల్లు క్లీన్ చేయాలన్నప్పుడల్లా భయం వేస్తుంది. మామూలుగా ఉన్నప్పుడైతే ఇల్లంతా వస్తువులు కావాలనిపిస్తుంది. ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్ అప్పుడు మాత్రం ఇల్లంతా ఖాళీగా ఉంటే బాగుండనిపిస్తుంది. అందుకే వీలైన కాడికి రెంట్ హౌస్లో వస్తువులు అనేవి తక్కువగానే పెట్టుకొని ఉండాలి. ఇక్కడ నాకు కూడా పెద్దగా ఏమి లేవులేండి, అన్నీ కొంచెం పెద్ద పెద్ద వస్తువులే కాబట్టి అందులో తక్కువే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా క్లీన్ చేసేసేయవచ్చు. ఇక్కడైతే నేను చైర్స్ వాటన్నిటిని కూడా నీట్గా క్లాత్తో తుడిచేస్తున్నాను. ఈ తొట్టి చైర్స్ ఉన్నాయి కదా, వీటిని మేము తొట్టి చైర్లు అంటాంలేండి, మీరు ఏమంటారో తెలియదు. మా పిల్లలు తిన్న ఫుడ్ సగం ఈ చైర్స్లోనే ఉంటుంది అన్నమాట. అలా పడేస్తుంటారు, వాళ్ళకి నచ్చినవన్నీ దాంట్లో పడేస్తారు. నేను క్లీన్ చేసేటప్పుడు అవన్నీ బయటకు వస్తుంటాయి. నేను రోజు క్లీన్ చేస్తాను వాటిలో అన్నము అవన్నీ పడేస్తుంటాను అన్నమాట. ఇంకా అవి తుడవటం అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలన్నీ ఆరేస్తున్నాను. ఇక్కడ మా పెద్దోడు అందిస్తున్నాడు, అన్నిటిని కూడా ఆరబెడుతున్నాను అన్నమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్లు కర్టన్స్ అన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేసి ముందు నార్మల్గా వేసుకున్న బట్టలు వాష్ చేసేస్తాను. ఇవి అయిపోయిన తర్వాత వాటిని వేయాలి. మాకు బట్టలు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ తక్కువ కాబట్టి కొన్ని ఆరిన తర్వాత మరికొన్ని వేసుకోవాలి. అదే ఊర్లో అనుకోండి మిద్ది మీద మొత్తం వేసేసామనుకోండి మొత్తం చక్కగా ఆరిపోతాయి. ఎన్ని బట్టలైనా హ్యాపీగా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కుదరదు కదా, కొన్ని తీసిన తర్వాత కొన్ని వేయాలి. అవి అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను బెడ్షీట్లు తీస్తున్నాను. వీటిని కూడా వాష్ చేసేయాలి. ఈ బెడ్షీట్లు నేను 2 డేస్కి ఒకసారి తీసేసి వాష్ చేసి వేస్తుంటాను. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా బయట, అదంతా తిరిగి వచ్చి ఈ పక్కల మీద ఎక్కేస్తుంటారు. అందుకని చెప్పేసి నేను 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తూ ఉంటాను. ఆ పైన నాకు పెద్దగా బూజేం లేదు కాబట్టి బూజేం రాలగొట్టలేదు. మొన్నే చేశానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి బూజు అసలు ఏం లేదన్నమాట. అందుకని చెప్పేసి ఈ చిన్న చిన్న క్లీనింగ్స్ మాత్రమే చేస్తున్నాను. ఈ బెడ్షీట్లు అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా వాష్ చేయాలి. ఈ పెద్ద పెద్ద బెడ్షీట్లు ఉన్నాయి కదా, ఇవి వాష్ చేసి ఆరబెట్టేసరికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇవి సాధారణంగా ఆరవు. ఎలాగైనా కానీ నాకు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేస్తారు. అదొకటి నాకు బాగా నచ్చది. పాపం ఏ పని చెప్పినా కానీ నేను చేసినంతసేపు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంకా బెడ్షీట్లు పని అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనము వాష్ చేసి పెట్టిన ఈ గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా సెల్ఫ్లో సర్దేయాలి. ఇలా సర్దకుండా ఇలా పెట్టి వెళ్ళిపోయాం అనుకోండి వీటిల్లోకి చీమలు అవన్నీ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి నీట్గా ఎక్కడ సర్ది పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇలా పెట్టేసిన తర్వాత వీటికి చక్కగా ఇలా కర్టన్స్ వేసేసాం అనుకోండి దుమ్ము అట్లాంటివి పడకుండా ఉంటాయి. నేను గిన్నెల స్టాండ్ కూడా ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఒక చున్నీ అయితే వేసేస్తాను. ఇలా అన్నిటికీ క్లాతులు కర్టన్స్ వేసేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మనకు ఇక్కడ సెల్ఫ్లకి డోర్స్ ఏమి లేవు కాబట్టి అన్నీ ఓపెన్లో ఉంటాయి కాబట్టి అలా వదిలిపెట్టుకోవాలి. అందుకని చెప్పేసి నా సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ అయితే వేసుకుంటాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బట్టలు అయితే వాష్ చేస్తున్నాను. ఈ బట్టలు కూడా మేము వాష్రూమ్లోనే వాష్
చేసుకోవాలి. ఎందుకంటే మాకు బయట స్పేస్ లేదు. మామూలుగా మన ఊర్లో అనుకోండి అసలు ఎవరైనా బాత్రూంలో వెళ్ళి ఒక్క గుడ్డ అలా ఉతకాలి అంటేనే చాలా ఇసుగ్గా ఉంటది. కాకపోతే ఈ రెంట్ హౌస్‌లో ఇట్లాంటియన్నీ తప్పవు కదా! అందుకే నేను వాష్‌రూమ్‌లో వాష్ చేస్తున్నాను. విలేజ్‌లో అనుకోండి చక్కగా ఆరు బయట బండ ఉంటది, ట్యాప్ ఉంటది. గాలికి నీట్‌గా ఉతుక్కోవచ్చు. కానీ ఇక్కడ అదంతా కుదరదు. అంతా ఇరుకిరుగ్గానే ఉంటది. సర్లేండి ఇవైతే మొత్తానికి వాష్ చేయటం అయిపోయింది. తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద బెడ్‌షీట్‌లయితే నేను వాషింగ్ మిషన్‌లో వేస్తున్నాను. ఈ బెడ్‌షీట్ ఒక్కదాన్ని ఒక్కసారే వేస్తాను. 2 ఒకేసారి వేసామనుకోండి వాషింగ్ మిషన్ అనేది తిరగదు, ఆగిపోతది. అందుకని చెప్పేసి ఒక్కొక్క దాన్ని ఏసి వాష్ చేసిన తర్వాత వాటిల్ని బయట ఆరబెట్టేస్తాను. ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే తలస్నానం చేసి వచ్చేసి మిగతా పనులన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసేసరికి ఫుల్లు చెమటలు పట్టిపోయినాయి. అందుకని చెప్పేసి తలస్నానం అయితే చేసి వచ్చేసాను. తలస్నానం చేస్తే కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తుంది కదా! ఇంక ఇప్పుడైతే ఇల్లంతా తుడవాలి. తుడిచిన తర్వాత పూజ సామాను కడగాలి, పటాలు తుడవాలి. ఓయబ్బో! చాలా పనుంది. ఈరోజు మొత్తం పనేను, కొంచెం కూడా ఖాళీ ఉండదు. ఇంక నేను వెళ్ళేసి రూములన్నీ తుడవాలి. నేను ఈ రూములు తుడవటానికి లైజాల్ అయితే వాడతాను. ఇవి ఇప్పుడు కాదులేండి, చాలా సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను. మనకు మంచి స్మెల్ వస్తది. కొంచెం ఫ్రెష్‌గా బాగా అనిపిస్తదన్నమాట. ఇవన్నీ తుడిచేసరికి తల ప్రాణం తోక్కొచ్చేస్తది. ఊరికి వెళ్ళే ఆనందం ఒక పక్క, ఈ పనులన్నీ చేయలేక బాధ ఒక పక్కనమాట. ఏం చేస్తాము, తప్పదు, చెయ్యాలి. నేను ఎప్పుడు చెప్పే మాట, మన ఆడవాళ్ళకి క్షణం తీరికుండదు, రూపాయి ఆదాయం ఉండదు అన్నట్టు ఎప్పుడు చూసినా పనులు చేసుకుంటానే ఉండాలి. ఊరెళ్ళేటప్పుడు చెయ్యాలి, ఊరు నుంచి వచ్చిన తర్వాత చెయ్యాలి. ఖాళీ అయితే అస్సలు ఉండదు. మళ్ళీ అందరూ మనకిచ్చే బిరుదేంటో తెలుసా? "ఏం చేస్తున్నావు? ఖాళీగానే ఉండవు కదా! ఆ మాత్రం పనులు కూడా చేసుకోలేవా?" అని అంటారు. చేసే వాళ్ళకి తెలుస్తది గానీ, చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తదిలేండి. సర్లేండి. వాళ్ళందరి గురించి పట్టించుకుంటే ఉన్న మైండ్ కాస్త పోతది. దాన్ని పక్కన పెట్టేసి మనమైతే చక్కగా ఇల్లులైతే తుడిచేసుకున్నాము. నేనైతే ఇల్లు తుడిచేసిన తర్వాత ఇక్కడ నాకొచ్చిన ముగ్గు ఏదో వేసేసాను. ముగ్గు బావుందా? బాగుంటే కామెంట్ చేయండి. ఎలాగోలా నాకొచ్చింది వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ నేను ఊరెళ్తున్నాను గదా! అందుకని చెప్పేసి ఒక బ్లౌజ్ ఉంటే దాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ తీసుకొని కూడా నేను ఒక 1 మంత్ అవుతుంది. ఇది స్టిచ్డ్ బ్లౌజేను. కొంచెం లూజ్‌గా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే వాటికి కుట్లయితే వేస్తున్నాను. ఈ బ్లౌజ్ ఏ శారీ మీదకు తీసుకున్నానో చూపిస్తాను, చూసేయండి. ఇదిగో నా చేతిలో ఉంది కదా శారీ. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ తీసుకున్నాను. చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. కర్టన్స్ కూడా చక్కగా ఆరిపోయినాయి. అన్నిటిని కూడా వేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్‌తో పని లేదు. బట్టలన్నీ అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్‌కి క్లాత్ అయితే వేసేస్తున్నాను. మళ్ళీ దుమ్మంతా పడుతుంది కదా! అందుకని చెప్పేసి ఇలా చక్కగా క్లాత్ అయితే వేసేసి వీటికి జిప్పులైతే వేసేసాను. ఇలా నా పనులన్నీ కూడా అన్నిటిని వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేసరికి మార్నింగ్ స్టార్ట్ అయిన పని ఇంకా ఈవినింగ్ 8, 8:30 అయిపోయింది. ఈ విధంగా ఊరెళ్ళే ముందు పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదండి ఈరోజుటి వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.